సార్ 'ప్రేమ కావాలి'కి ముందు ఎలా ఉండేది సార్ మీ మీ లైఫ్ ఎలా ఉండేది? 'ప్రేమ కావాలి'తో ఎలా మారిపోయింది? నేను బేసిక్‌గా నాకు అసలు సినిమాలు అనుకోలేదండి. హ్మ్. అంటే ఇంట్లో బాబాయిలు గాని, తాతగారు గాని అందరికి సినిమాలంటే పిచ్చి. హ్మ్. సో, ఇంట్లో సినిమా పిచ్చి, ఇంకోటి క్రికెట్. హ్మ్. సో, నేననుకున్న క్రికెట్‌లోకెళ్దాము. హ్మ్. మూవీస్ పెద్దగా అంటే ఇంట్రెస్ట్ ఉండేది. బట్ హ్మ్. వీళ్ళ డిస్కషన్స్ ఎప్పుడు సినిమాల గురించి లేదా క్రికెట్ గురించి ఉండేది. సో, నేను క్రికెట్ సైడ్ ఎళ్ళా. హ్మ్. క్రికెట్ బానే ఆడేవాడిని. హ్మ్. అండర్ 19 వరకెళ్ళాను నేను హ్మ్. స్టేట్. హ్మ్. క్రికెట్ బానే ఆడేవాడిని. సో, వన్ ఫైన్ డే సడెన్‌గా డాన్స్ నేర్చుకుందాం అనిపించింది ఎందుకో. అనిపించింది. ఎందుకో అనిపించింది. హ్మ్. ఎలాగో సమ్మర్ గదా! డాన్స్ హ్మ్. నేర్చుకుందాం అని. మన హ్మ్. లారెన్స్ మాస్టర్ దగ్గరికెళ్ళి హ్మ్. ఫస్ట్ టైమ్ 'దాయి దాయిదమ్మ' హ్మ్. సాంగ్ చిరంజీవి గారిది. ఆ సాంగ్‌కి డాన్స్ ఆ! ఏసాననమాట. ఆ వీణ స్టెప్ ఒకటి పర్ఫెక్ట్ చేసుకొని అది ఏసాను. ఆ! అది మీ డ్యాడీ వాళ్ళందరూ చూసి చాలా బాగా చేస్తున్నావు డాన్స్ అని చెప్పి ఎంకరేజ్ చేశారు. హ్మ్. సో, స్లోగా డాన్స్ నుంచి అలా మెల్లిగా దీనిలోకెళ్ళాను. హ్మ్. ఫైట్స్ నేర్చుకోవడం. హ్మ్. తర్వాత అలా మెల్లిగా సినిమాల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. హ్మ్. ఇంకా హీరో అవ్వాలని చెప్పి అలా స్లోగా నాన్నకి చెప్తే ఇదంత ఈజీ గాదు. హ్మ్. హీరో అవ్వడం అంటే అంత చిన్న చిన్న మ్యాటర్ గాదు. హ్మ్. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అంటే, నేను నా ఎఫర్ట్స్ పెడుతూ, నా వీడియోస్ తీస్తూ, అన్నీ నేర్చుకున్నవన్నీ మా డ్యాడీకి చూపించి, తర్వాత వైజాగ్‌కెళ్ళి యాక్టింగ్ షో రీల్ ఒకటి చేసి, అది చూపించిన తర్వాత హ్మ్. ఓకే. తను ఇది ఆ తర్వాత ఫోటో షూట్ చేసి, హ్మ్. ఫస్ట్ డ్యాడీ దగ్గర ఇది ఇంప్రెస్ చేశాను. అవును. ఆయన ఓకే అనిన తర్వాత 'ఆర్ఆర్ వెంకట్' గారి దగ్గరికెళ్ళడం. హ్మ్. ఆయన దగ్గరికెళ్ళిన వెంటనే ఆయన చూడడం. హ్మ్. ఆయన తర్వాత ఒక టెస్ట్ షూట్ లాంటిది ఒకటి చేయడం. హ్మ్. వీడియోస్ అన్నీ ఆయనకు నచ్చింది. హ్మ్. చేసి టెస్ట్ షూట్ చేసి, హ్మ్. ఇప్పుడు 'ప్రేమ కావాలి' స్టార్ట్ అయింది. సో, హ్మ్. ముందు ఒక స్ట్రగుల్ ఒక 4, 5 ఇయర్స్ ఈ ట్రైనింగ్ స్ట్రగుల్ బాగా ఇదయింది. అయింది. హ్మ్.